నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలోని అత్యధిక మార్కులు 597 సాధించి విజయకేతనం ఎగరవేశారని తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్ చైర్మన్ డైరెక్టర్ మల్లెంపాటి శ్రీధర్ మరియు శ్రీ విద్యాలు తెలిపారు.
ఈరోజు ప్రకటించినటువంటి తెలంగాణ స్టేట్ బోర్డు 10th క్లాస్ రిజల్ట్స్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు స్టేట్ టాప్ మార్కుతోటి స్టేట్ టాప్ మార్క్ 597 మార్కులతోటి విజయాన్ని సాధించారు. ఒలింపియాడ్ స్కూల్లో చదువుకున్నటువంటి రితికా కృష్ణ అనే పాప 600 మార్కులకు కాను 597 మార్కులతో స్టేట్లో టాప్ మార్కు సాధించడం, అదేవిధంగా స్టేట్ టాప్ మార్కే కాకుండా 595 మార్కులు ఇద్దరు విద్యార్థులు, 94 మార్కులు 10 మంది విద్యార్థులు, 93 మార్కులతోటి 7 విద్యార్థులు, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు 590 పైన 27 మంది విద్యార్థులు, 580 పైన 203 మంది విద్యార్థులు ఉండటమే కాకుండా 100% పాస్ పర్సెంటేజ్ తోటి, అదేవిధంగా అన్ని సబ్జెక్టులోనూ మ్యాథమెటిక్సే కావచ్చు, ఫిజిక్సే కావచ్చు, ఫిజికల్ సైన్సే కావచ్చు, సోషల్ స్టడీసు అన్నిట్లోనూ A1 గ్రేడ్ మార్కులతోటి స్కూల్ యావరేజ్ 560 మార్కుల యావరేజ్ తోటి, క్యాంపస్ యావరేజ్లే కావచ్చు, స్కూల్ సెక్షన్ యావరేజ్లే కావచ్చు, 560 మార్కుల యావరేజ్లతోటి ఉండటం అనేది ఈరోజు జరిగినటువంటి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్. చాలామంది 10th ఎగ్జామినేషన్స్ 1 మంత్ జరగటము, ఒక్కొక్క ఎగ్జామినేషన్కి గ్యాప్ 4 నుంచి 5 రోజులు ఉండటం వల్ల పిల్లలు అంటే అన్ని రోజుల గ్యాప్లో పిల్లలు డిస్టర్బ్ అవుతారు అని చెప్పి చాలామంది కంగారు పడటం జరిగింది. కానీ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాపే చాలా అడ్వాంటేజ్ అవుతుంది మన పిల్లలకి అని చెప్పేసి ప్రతి ఎగ్జామ్కి వచ్చినటువంటి గ్యాప్లో పిల్లలు ఎక్కడా కూడా డీవియేషన్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి మధ్య ఉన్నటువంటి టైంని యూటిలైజ్ చేసుకొని శ్రీ చైతన్య ఎగ్జామినేషన్ సిస్టమ్ కావచ్చు, శ్రీ చైతన్య రివిజన్ షెడ్యూల్సే కావచ్చు, శ్రీ చైతన్య పెట్టేటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్సే కావచ్చు, ఈరోజు స్టూడెంట్స్ ఇన్ని టాప్ మార్క్స్ సాధించి స్టేట్ లెవెల్లో ఫస్ట్ మార్కుని సాధించడం అనేది నిజంగా ఈ విద్యార్థులందరినీ అదేవిధంగా వారి తల్లిదండ్రులని కూడా అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, శ్రీ చైతన్య స్కూల్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషను, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటుగా ఇక్కడి నుంచి శ్రీ చైతన్య ఆటపాటలతోటి పిల్లల మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా పిల్లల్ని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ చేసే అటువంటి శ్రీ చైతన్య కరికులంని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులందరినీ అదేవిధంగా తల్లిదండ్రుల్ని అదేవిధంగా ఈ ఫలితాలు సాధించడానికి కష్టపడినటువంటి ఫ్యాకల్టీ మెంబర్సే కావచ్చు, ప్రిన్సిపల్సే కావచ్చు, డీన్సే కావచ్చు, అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.